వాస్తవంగా సెకండ్ ఓటింగ్ నాకు 90,000 వరకు వచ్చాయి. కానీ వాస్తవంగా ఫస్ట్ ఓటింగ్ ఒక 70,000-80,000 నాకు రావాలా. రాకపోవడం గల కారణం ఏంటంటే నేను అడావుడిగా లాస్ట్ మూమెంట్లో ఎన్నికల్లోకి దిగడం. అంటే నేను ఓటర్ నమోదు ఎక్కడ కూడా చేయలే. నాకు సంబంధించిన బంధువులకు సంబంధించిన వాళ్ళే 200 మంది అసలు ఓటింగ్ నమోదు చేసుకోవాలి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనే వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవడంలో కొంత వాళ్ళు ముందుకు రాలేదు. పైగా మొన్న 9వ తారీఖు నాడు జూన్ 9వ తారీఖు నాడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. డిఎస్సి ఎగ్జామ్ డేట్లు వచ్చినాయి. అన్ని డేట్లు వచ్చిన కారణంగా హైదరాబాదులో ఉన్న ఏ స్టూడెంట్స్ కూడా ఊర్లలోకి పోయి ఓటేయడానికి ముందుకు రాలి. ఒకటి ఓటర్ నమోదులో మనం విఫలమైనం. రెండోది ఎగ్జామ్ తేదీలు ఉన్న కారణంగా అంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు నాకు ఓటేయాల్సిన వాళ్ళు పోలింగ్ కేంద్రానికి రాలేకపోయారు. దాని కారణంగా నాకు ఓటింగ్ అనేది చాలా తగ్గింది. పైగా ఇవాళ ప్రధాన పార్టీలు అన్నీ కూడా డబ్బులు పంపిణీ చేసినాయి. వాస్తవంగా నాకు మొదటి ఓటు పడే సందర్భంలో అంటే స్టూడెంట్స్ వేరే వాళ్ళు చెప్పారు, మీరు పలానా సార్కి వేస్తే బాగుంటుంది, ఆయన కరెక్ట్ పర్సన్ చెప్పారు. కానీ ఆడికి వచ్చినాక ఆ డబ్బుల ప్రభావం కారణంగా మొదటి ఓటు పడాల్సిన నాకు సెకండ్ ఓటు పడింది. అంటే సెకండ్ ఎన్ని పడ్డాయి మీకు? 90,000 ఓట్లు వచ్చిండే బహుశా. అవునా? ఇప్పుడు ఎందుకంటే రాకేష్ రెడ్డి, తీర్మాన్ మల్లని ఇద్దరు కాదన్నోళ్ళు మూడో వ్యక్తి నాకే ఓటేశారు. సెకండ్ వాళ్ళకి కౌంట్ చేయరు కదా మనం, అంటే మనం వాళ్ళకి పడ్డాయి కౌంట్ చేయరు. ముందుగా ఎలిమినేషన్ అయినాం కాబట్టి కౌంటర్లు రాలేదు. వాస్తవంగా నేను అక్కడ కౌంటింగ్ కేంద్రంగా ఉన్నా. ఫస్ట్ ఓటు ఒక ప్రతి పోలింగ్ స్టేషన్లో 200 వరకు వస్తే సెకండ్ ఓటింగ్ 300, 400 అట్లా ఆ సందర్భంలో వచ్చినాయి. థర్డ్ ఓటింగ్ కూడా చాలా పడినాయి. అంటే బీజేపీ వాళ్ళు వేసిన వాళ్ళు మళ్ళీ థర్డ్ ఓటింగ్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ కనుక నేను కౌంట్ చేసుకుంటే నాకు దాదాపు 150,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఫస్ట్ ఓటింగ్లో విద్యార్థులు అనే వాళ్ళు ఓటు నమోదు చేయకపోవడం, 2 ఓటింగ్ కేంద్రం రాకపోవడం, 3 డబ్బుల ప్రభావం, ఈ 3 కారణంగా నేను కొంత విఫలమయ్యాని చెప్పేసి భావిస్తా ఉన్నాను. అయినా మిగతా 48 మంది అభ్యర్థులకు 11,000 ఓట్లు వస్తే ఒక ఇండిపెండెంట్గా నాకు ఒక 30,000 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ ప్రయారిటీలో 30,000 ఓట్లు వచ్చాయి. సో మీరు కూడా బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు వాళ్ళని అంటున్నారు మీరు. కానీ నేను ఏమన్నా దారి ఖర్చులే, పెట్రోల్ ఖర్చు, దారి ఖర్చు, పేపర్, భోజనాల ఖర్చు. పేపర్ యాడ్స్ మెయిన్ పేపర్లోనే పేపర్ యాడ్ ఇచ్చారంటే మంచి ఖర్చు అవుతుంది కదా, మినిమం 10-20 లక్షలు అవుతుంది. మా బ్రదర్స్ ఉన్నారు, ఓకే, యుఎస్లో ఉంటారు, మా 3 బ్రదర్స్ ఉంటారు, మా కజిన్ బ్రదర్స్, ఓకే, వాళ్ళు వేయించారు. ఓహో, అట్లా, ఓకే. సో ఆల్ పేపర్స్ లో వేయించారు. వాళ్ళే వేయించారు. అప్పుడు నేను అనుకున్నాను అనమాట బాగానే ఖర్చు పెడుతున్నట్టు. వద్దని చెప్పాను. పేపర్లో దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. అంటే ఎందుకు నీకు గట్టిగా విద్యార్థుల మద్దతు బలంగా ఉంది కదా, ఈ అవకాశం ఎందుకు కొట్టుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పేపర్లో వేయించారు. అంటే అట్లా వద్దని చెప్పాను. అసలు నాకంటే ఎక్కడ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే పేపర్లో ఒక 14 ఏళ్ళు 15 జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి పేపర్ల వల్ల పెద్దగా ఏం లాభం జరిగేట లేదన్న 1% కూడా మనకి ఎందుకు అవకాశం ఉపయోగించుకోవద్దు అని చెప్పేసి నేపథ్యంలో వాళ్ళు ముందుకు వచ్చారు. సో భవిష్యత్తు మీద మళ్ళీ మీకు ఏమనిపిస్తున్నది? పాలిటిక్స్లో ఉండాలి అన్న ఒక ఆలోచన ఏమైనా వస్తున్నదా? రాజకీయాలకు రావాలా, రాజకీయం చేయాలనే ఫీలింగ్ అయితే ఏం లేదు. ఒకటే, నేను గత 4-5 సంవత్సరాలుగా నిరుద్యోగుల వెంట నడిచాను. ముందు కూడా నిరుద్యోగుల వెంట నడుస్తాను. ఇదే రాజకీయం చేయాలా, వాస్తవంగా ఎమ్మెల్సీ పోటీ చేయాలనే ఉద్దేశం కూడా లేదు. లాస్ట్ మూమెంట్లో విద్యార్థులు డిమాండ్ చేసి అనుకోకుండా ఎన్నికల్లో నామినేట్ చేసిన వ్యక్తినే. ఉద్యమాల టైంలో కూడా విద్యార్థులే వాళ్ళకి బలంగా వాళ్ళకి సమస్యలు తీసుకొచ్చినప్పుడు ఉద్యమాలకు వచ్చిన వ్యక్తినే. కానీ ఎక్కడ కూడా నేను రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం లేదు, ముందు ఉంటుందనే గ్యారెంటీ కూడా ఏం లేదు. సమస్యలు ఉంటే కొట్లాడుకుంటే వెళ్ళిపోవడమే ఉద్దేశం అంతే. అంటే ఒక మానవ హక్కులు, ఒక సామాజిక సమస్యలు, ఒక ఇంటెలెక్చువల్ పర్సన్గా ఉద్యమాలలో బలంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్న వ్యక్తి నేను.